ఏయ్, ఏదైనా డబ్బులుంటాయి నా దగ్గర లేవు. కుడుతూ బాగా సంపాదిస్తున్నావు కదా, ఇవ్వు. మరి నువ్వు సంపాదిస్తున్నావు కదా, నీ డబ్బులు ఏమయ్యాయి? ఇస్తే నీ డబ్బులు నా డబ్బులు కూడా ఆర్పిద్దు గాని. ఇగో నాకు అట్టే విసిగించుకో, డబ్బులు ఇయ్యి నాకు. నేను అదే చెప్తున్నాను, నా బుర్ర తినకు, నాకు పని ఉంది. ఇస్తావా లేదా కుట్టు మానేస్తావా? నేను కుట్టు మాను, నీకు డబ్బులు ఇవ్వను. ఎల్లు, నువ్వు ఎవరితో చెప్పుకుంటూ చెప్పుకో. ప్రతిరోజు ఇంటికి అప్పులో వస్తుంటే సమాధానం చెప్పలేకపోతున్నాను. ఆ అప్పులు తీర్చడానికి నేను డబ్బులు ఇమ్మంటున్నాను, ఇవ్వు. అదిగా వచ్చారు కదా, చెప్పు. అబ్బా, తిరుపతి వెంకన్న స్వామిని చూసినంత ఆనందం కలుగుతుందిరా నిన్ను చూస్తుంటే. డబ్బు లేదురా. అదే ఇప్పుడే తెచ్చి ఇచ్చేద్దాం అనుకున్నాను. నువ్వింకా ఏ కహానీలు నాకు చెప్పక. ఇంకా నీ ఇంటి చుట్టూ తిరగడానికి నాకేం పని లేదా? ఎన్నిసార్లు నీ గురించి మీ ఇంటికి వచ్చానో మీ ఆవిడని అడుగు. తీసుకున్నప్పుడు కనబడ్డావు. నువ్వు మనిషివేనా? ఇంకా ఆపండి. మీకు మా ఆయన ఎంత ఇవ్వాలో ప్రతి నెల నేనే కడతానులేండి. ఇవి ఉంచండి అందట్లో. సమయానికి డబ్బులు ఇచ్చిన పరువు కాపాడు. డబ్బు ఇచ్చినంత మాత్రాన పోయిన పరువు తిరిగి రాదండి. మీకు ఎన్నోసార్లు చెప్పాను, కానీ మీరు వినలేదు. ఇక మీరు వినకపోయినా నేను ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే అలసిపోయాను, మీకు చెప్పి చెప్పి అలసిపోయాను. అప్పులు చేయడం ఒక వ్యసనంగా మారితే అది మనిషితో పాటు ఆ ఇంటిని కూడా నాశనం చేస్తుంది.